మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేసేందుకు ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికలపై పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ అధ్యక్షులు జరిగిన సన్నాహ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాజన్న క్షేత్రంలో గత 3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు కాషాయ జెండా ఎగరడానికి అనుకూలంగా కనిపిస్తున్నాయని అన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో పాటు స్థానిక సంస్థలకు నిధులు కేటాయిస్తూ పట్టణాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. వేములవాడ పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రజలందరూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పనిచేసి బీజేపీ విజయాన్ని కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి, మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ, నాయకులు లింగంపల్లి శంకర్, సిరికొండ శ్రీనివాస్, బండ మల్లేశం, గోపు బాలరాజు, కృష్ణస్వామి, సత్యతో పాటు మున్సిపల్లోని 28 వార్డుల బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులు, పట్టణ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా ప్రాశస్త్యమైన పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలో చూపంతా కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుస్తానే విశ్వాసం నెలకొంటా ఉంది. గతంలో కూడా మున్సిపల్ గెలవడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో భారతీయ జనతా పార్టీకి సర్పంచ్ కూడా అవకాశం ఇచ్చారు. మరి ఈసారి కూడా అవకాశం ఇస్తారని మేము కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేవాలయం ఏ రకంగా ఎంత దూరం ఏదో మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రాశస్తంగా పేరుగాంచిన ఒక పుణ్యక్షేత్రం ఇది. మరి ఈ పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికతకు దూరం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా చేస్తూ ఉందో ఆ దేవాలయాన్ని విచ్చలవిడిగా హిందుత్వ మనోభావాలను దెబ్బతీసుకుంటూ కోటిలింగాలను దూరం పెట్టేసి కేవలం ఆడ ఉన్న దర్గాను ముట్టుకోవడానికి భయపడతా ఉంది. అంటే అబ్యూజ్మెంట్ పాలిటిక్స్ ఏవైతే ముస్లిమ్స్ వాటి ఓట్ల కోసం ప్రయత్నం చేస్తుందో దాన్ని గమనించాలని కూడా నేను ప్రత్యేకంగా పట్టణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను. ఒక హిందువులు ఒక శక్తిగా ఏర్పడితే తప్పితే ఈ భారతదేశం మరగడలేదు, హిందుత్వానికి మరగడలేదు. దేవాలయం జరిగిన ఆరచకాలపై కూడా పెద్దిరెడ్డి గారు చెప్పినట్టు కూడా వాటి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం కనుక పూర్తి విశ్వాసం ఉంది. దీన్ని గెలిపిస్తామన్న విశ్వాసం కూడా మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేసినాం. రేపు ఎల్లుండి బీఫామ్స్ను సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం 9 గంటలకు అభ్యర్థులందరూ కుటుంబ సభ్యులతో కలిసి భీమన్ ఆలయంలో దైవ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత జరుగుతున్న పనులపైన కూడా ఒకసారి పర్యవేక్షణ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా 4వ తేదీ 11 గంటల తర్వాత బండి సంజయ్ గారు మొట్టమొదటి ప్రచార కార్యక్రమం వేములవాడకి ఇవ్వడం జరిగింది. నాంపల్లి నుండి వారిని రిసీవ్ చేసుకుంటాం. ఈ మున్సిపాలిటీలో 4 క్లస్టర్స్గా ఏర్పాటు చేసినాం. ఒక్కొక్క క్లస్టర్కు 5 నుండి 6 వార్డ్స్ల యొక్క సంబంధించిన కార్యకర్తలందరూ కూడా సమావేశం అవుతారు. అక్కడ ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, దానిపైన గడిచిన 5 సంవత్సరాల పాలక మండలి పైన ఒక ఛార్జ్ షీట్ను తయారు చేస్తున్నాం. ఆ ఛార్జ్ షీట్ కూడా ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది. అంతేకాకుండా ఏ వైఫల్యత వారు చేసినారో, ఏదైతే ప్రజలు కావాలని ఇక్కడ కోరుకుంటా ఉన్నారో వాటన్నిటిపైన ఒక స్పష్టత కేంద్ర మంత్రివర్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ప్రజలు ఉద్దేశించి చెప్పబోతారు. అదే మెయిన్ ఎజెండాగా తీసుకొని అదే సంకల్పంతో ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి పూర్తిగా 100% 28 వార్డు గెలిచే విధంగా మా ప్రచార కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క ఎన్నికలను ఒక ఛాలెంజ్గా తీసుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది.